హలో డిజైనర్స్, వెల్కమ్ టు షకిరణ్ ఫ్యాషన్స్. మన దగ్గర ఉన్న చాలా పాత చీరలతో ఇలా డిజైనర్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైనింగ్ పార్ట్ని తీసుకోండి. లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఎక్కడ కింద హెచ్చులు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత టాప్ పార్ట్ హైట్ చూసుకోండి. కొందరికి 13 ఇంచెస్ ఉంటుంది, కొందరికి 14 అలా పెడితే సరిపోతుంది. ఇక్కడైతే నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. ప్లస్ కుట్లలోకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్ 15 ఇంచ్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి. టోటల్ 15 ఇంచెస్ నెక్. సో బొట్ నెక్ తీసుకుంటే అందులో హాఫ్ తీసుకోండి. 7.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. మనం ఎంతైతే పెట్టుకున్నామో నెక్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. 7.5 డ్రా చేసుకోండి. నెక్స్ట్ వెస్ట్ పార్ట్ ఎంతైతే ఉందో అందులో 4 భాగాలు తీసుకోవాలి. ఎందుకంటే క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కదా. సో 8 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్, 1 ఇంచ్ ఒక మార్క్, 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ డ్రా చేసుకోండి. టోటల్ నడుము సైజు 32 ఇంచులు ఉంది. 32లో 4వ భాగము 8 ఇంచులు ఇలా డ్రా చేసుకోవాలి. పైన చెస్ట్ పార్ట్ వచ్చేసరికి 9 ఇంచెస్ అండ్ కుట్లలోకి 1.5 ఇంచ్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ పార్ట్ 36 ఇంచెస్, 36/4 9 ఇంచెస్ ఈ విధంగా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ డ్రా చేసుకోండి. ఈ స్కేల్ అయితే బిగినర్స్కి చాలా బాగా యూస్ అవుతుంది. సో కొంచెం ప్రాక్టీస్ ఉంటే నార్మల్గా ఈ స్కేల్ అవసరం లేకుండా అయినా డ్రా చేసుకోవచ్చు. బట్ బిగినర్స్ అయితే ఎల్ టైప్ స్కేలు అలాగే ఆర్మ్ హోల్ స్కేలు ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకోండి. చూడండి, నెక్ పార్ట్ కోసము ఒక 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. అలాగే 4.5 ఇంచ్ దగ్గరికి మనం షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఈ విధంగా డ్రా చేసుకోండి. నెక్ పార్ట్ 5 ఇంచెస్ డౌన్ వాళ్ళకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. మీకు ఇంకా పైకి కావాలంటే పైకన్నా డ్రా చేసుకోండి. ఇంకొంచెం కిందికి కావాలంటే మోస్ట్లీ బోట్ నెక్ అయితే ఇంతే అంటే పెట్టుకునేది, ఇంతకంటే ఎక్కువ పెట్టుకోరు, మరి బ్రాడ్ అయిపోతుంది. అసలు ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకోండి రౌండ్. నెక్స్ట్ టక్స్ వేసుకోవాలి కదా. సో టేప్తో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసుకోండి. హైట్ 4.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోండి. అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్స్ వేసుకోండి. నెక్స్ట్ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. మనకు ప్రిన్స్ కట్ కావాలంటే ఈ విధంగా డ్రా చేసుకోండి, లేదంటే టక్స్ వేసుకోండి, సరిపోతుంది. ఈ స్కేల్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి, చేత్తో పని లేకుండా మనము ఈజీగా రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. నెక్స్ట్ డ్రెస్సింగ్ వీల్ తీసుకొని ఒకసారి రబ్ చేసుకోండి. ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ కూడా మార్క్ పడిపోతుంది. అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మార్కింగ్ ఉంటే, లేదంటే మనకు కష్టమవుతుంది. సో ఈ డ్రెస్సింగ్ వీల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ చిన్న టూల్స్ పెట్టుకోండి, బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫ్రంట్ సైడ్ కొంచెం లోతు తీసుకోవాలి కదా. సో 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. నెక్స్ట్ బోట్ నెక్ అయితే షోల్డర్ దగ్గర ఆర్మ్స్ సైడ్ ఈ విధంగా క్రాస్గా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నార్మల్ కటింగ్కి అయితే నెక్ సైడ్ ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకటేసారి ఫ్రంట్ బ్యాక్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ ఒకసారి కట్ చేసి బ్యాక్ ఇంకోసారి కట్ చేసుకోండి. చూడండి, ఫ్రంట్ లోతు తీసుకోవద్దండి ఆర్మ్స్ సైడ్, తర్వాత తీసుకోండి. బ్యాక్ కట్ చేసిన తర్వాత బ్యాక్ ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి. బోట్ నెక్ కాబట్టి వెనకాల డ్రాప్ అలా పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఎగ్జాక్ట్ నెక్ దగ్గర డ్రా చేసుకోండి. ఒక 3 ఇంచెస్ డౌన్ వాళ్ళకి మార్కింగ్ చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కిందికి ఇంకో 3 ఇంచెస్ కిందికి ఇలా మార్క్ చేసుకోండి. రాంబస్ షేపు ఇలా డ్రా చేసుకోండి. ట్రయాంగిల్ షేపు లేదంటే డైమండ్ షేపు ఎలా అయినా మనం డ్రా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే డ్రాప్ ఇంకా 3 ఇంచెస్ కిందికి డ్రా చేసుకుని ఈ విధంగా డైమండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన షేప్స్లో డ్రా చేసుకోవచ్చు. తర్వాత
ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కంప్లీట్గా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత చూడండి, డ్రెస్సింగ్ వీల్తో మనము ఆల్రెడీ ఇలా రబ్ చేసుకున్నాం కదా, అది కనిపిస్తుంది. ఆ పార్ట్ కొంచెం ఒకసారి రబ్ చేసుకోండి, బ్యాక్ పార్ట్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడే నెక్ కట్ చేసుకుందాము. మీకు ఇంకా డీప్ కావాలంటే పెట్టుకోండి, నాకైతే ఇది చాలు, ట్రయాంగిల్ షేపు. నెక్స్ట్ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇది శారీ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పార్ట్ పై పార్ట్కి వేస్తున్నాను. సో ఇలా 2 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ కట్ చేద్దాము. దీనికి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను, కేవలం 2 మీటర్లు మాత్రమే తీసుకున్నాను. చూడండి, హైట్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి క్లాత్. క్లోజింగ్ సైడ్ మన వైపు పెట్టుకొని ఓపెన్స్ అటు సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ క్లోజింగ్ సైడ్ ఒక 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి మన సైడు. అలాగే ఆపోజిట్ సైడు కింది నుంచి చూడండి, అటు నుంచి ఒక 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 5 ఇంచెస్ దగ్గర నుంచి పైన కింద 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి, క్రాస్గా కలుపుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం శారీ పెట్టికోట్కి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలాగా, ఇలా అయితే లైనింగ్ సేవ్ అవుతుంది. సో మనకు 3 మీటర్స్ 4 మీటర్స్ బాటమ్కి వేయాల్సిన అవసరం లేదు, కేవలం 2 మీటర్స్ క్లాత్తోనే వేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేసి చూడండి, 2 పీసెస్ వచ్చాయి కదా, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అనమాట. స్టిచ్ వేసుకోవాలి. ఈ 3 పీసెస్ని స్టిచ్ వేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అటాచ్ చేసుకోవాలి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాము. బాటమ్ పార్ట్కి శారీలో మిగిలిన పీస్ ఉంటుంది కదా, పై పార్ట్ కోసం బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాము. సో మిగిలిన పీస్ చూడండి, టోటల్ 54 ఇంచెస్ తీసుకున్నాం కదా, 14 ఇంచెస్ టాప్ పార్ట్కి తీసుకున్నాము. సో రిమైనింగ్ 40 ఇంచెస్ మనం తీసుకోవాలి. సో కింద ప్రిల్స్ వేసుకుంటున్నాం కాబట్టి 30 ఇంచెస్ దగ్గరికే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. 30 ఇంచెస్ దగ్గరికి శారీ కంప్లీట్గా పెట్టుకోండి. శారీ ఎక్సెస్ ఉంటే మీకు సో ప్రిల్సే బ్రాడ్గా చాలా బాగా నీట్గా వస్తుందన్నమాట. కింద మిగిలిన పార్ట్ ప్రిల్స్ కోసం తీసుకోండి. 14 ఇంచెస్ కదా ప్రిల్స్, సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, కుట్లలోకి సరిపోతుంది. 15 తీసుకోండి. ఇంకా మిగిలిన పీస్ ఉంటుంది కదా, బాటమ్ పార్ట్ కోసం 4 మీటర్స్ తీసుకున్నాను. సో ఇంకా మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, చూడండి ఎంత మిగిలిందో చూసి ప్రిల్స్ కింద ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. హ్యాండ్స్ కోసం కొంచెం కట్ చేసి మిగతాదంతా ప్రిల్స్ వేసేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ ప్రిల్స్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అలా అటాచ్ చేసుకోవాలి. అది ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ మిడిల్ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా, చూడండి ఆప్షన్ సిలో తీసుకోవాలన్నమాట. లూజ్ కుట్టు 5లో పెట్టుకున్నాను, నెంబర్ 5లో పై వైపు ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, ప్రిల్స్ ఈజీగా మనకు ప్రిల్స్ వేసుకుంటూ వెళ్తే చాలా స్లోగా నిదానంగా అవుతుంది, లేట్గా. అది కాక స్టెప్ బై స్టెప్ మనం 1/2 ఇంచ్ తీసుకుంటే 1/2 ఇంచ్ చూసి పెట్టుకోవాలి. ప్రిల్స్ హెచ్చులు తగ్గులు లేకుండా ఈ విధంగా చూడండి లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ ఉంటుంది కదా కుట్టుది, పై లేయర్ని మాత్రమే తీసుకొని థ్రెడ్ని ఈ విధంగా లాగండి. ప్రిల్స్ లాగా ఫామ్ అవుతాయి. మన వెస్ట్ పార్ట్ ఎంత ఉందో సైజ్ చూసుకొని అంత ప్రిల్స్ వచ్చే విధంగా చేసుకోండి అడ్జస్ట్, లేదంటే మనం జాయింట్ చేసేటప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లైనింగ్ పార్ట్ ఉంది కదా, సో మనకు అది ఎంత ఉందో అంత వచ్చేటట్లు చూసుకోండి. వెస్ట్ పార్ట్ మన వెస్ట్ సైజ్ని బట్టి ఈ విధంగా చూడండి, జస్ట్ దారం పట్టుకొని లాగితే చాలు, ఇలా ప్రిల్స్ లాగా వచ్చేస్తాయి. చాలా చాలా ఈజీ. ప్రిల్స్ వేసుకోవడం కంటే ఇది చాలా త్వరగా అయిపోతుంది. తర్వాత లైనింగ్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద ప్రిల్స్ వేసుకోవాలి. కింద ప్రిల్స్ కోసమని ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, సో మనకు శారీలో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా ఎంత మిగిలితే అంత ఫ్రంట్ బ్యాక్కి ఈ విధంగా అటాచ్ చేసుకోండి. కింది వైపు ప్రిల్స్ కూడా వేసేసుకొని పై పార్ట్ మిడిల్ పార్ట్ అలాగే కింది పార్ట్ ఓకే బాటమ్ పార్ట్ రెండింటిని ఈ విధంగా జాయింట్ చేసుకోండి. చూసి జాయింట్ చేసుకోండి. ఇవే కాదు, ఇంకా మన ఛానల్లో చాలా
డిఫరెంట్ మోడల్ డ్రెస్సెస్ అండ్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి. మెయిన్గా సేయింగ్ టిప్స్ చాలా ఉన్నాయి. ఒకసారి యూజ్ అయితే మీకు చూడండి, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలా మిడిల్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, షూర్గా రిప్లై ఇస్తాను. అండ్ మీ మెజర్మెంట్స్ చెప్తే ఏదైనా డ్రాఫ్టింగ్ కూడా సెండ్ చేస్తాను. చూడండి, ఇలా అయిపోయింది కదా మిడిల్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని దీనిపైన అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి అటాచ్ చేయకూడదండి అప్పుడే. తర్వాత పై పార్ట్ ఉంటుంది కదా, టాప్ పార్ట్ అలాగే కింది పార్ట్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ చూడండి, టోటల్ పొడవు 14 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా పేపర్ కటింగ్ చేద్దాము. పేపర్ పైన కటింగ్ చేసేసి టోటల్ 16 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ విడ్త్ 6 ఇంచెస్ ప్లస్ కుట్లలోకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఒక 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ కింద 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ 6 నుంచి పైకి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన 1.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఆమ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ ఆమ్ కర్వ్ స్కేల్ బయట షాప్లో తీసుకున్నానండి. ఏదైనా మనకు స్వింగ్ టూల్స్ కావాలంటే బయట షాప్స్లోనే తీసుకోండి. ఆన్లైన్లో కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే లింక్స్ ఇస్తాను కింద, తీసుకోండి. ఓకేనా? ఆన్లైన్లో చూడండి, పైనుంచి ఈ విధంగా కర్వ్ వచ్చేలాగా మనము డ్రా చేసుకోవాలి. హ్యాండ్తో అయినా డ్రా చేసుకోండి, మీకు రాకపోతే ఈ విధంగా డ్రా చేసుకోండి. తర్వాత కట్ చేసుకోండి. పేపర్ మీద ఎందుకు చూపిస్తున్నానంటే అది క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది కదా, మీకు డ్రా చేసినా కనిపించదు. సో క్లాత్ కదులుతూ ఉంటుంది, అందుకే పేపర్ మీద చూపిస్తున్నాను. చూడండి, మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా, అక్కడ నుంచి ఈ విధంగా కర్వ్ దగ్గరికి స్కేల్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా స్కేల్ పెట్టుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. డిజైనర్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత కింది వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ని కింది వైపు మాత్రం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. తర్వాత పైవైపు ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఒక 4 ఇంచెస్ గ్యాప్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి, ప్రిల్స్ లాగా అన్నమాట. ఒక 3 ప్రిల్స్ అలా వేసుకున్న తర్వాత మిడిల్ వదిలిపెట్టేసి మరి మిడిల్ నుంచి కింది వైపుకి మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 3 ప్రిల్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోండి. మనకు డిజైనర్ స్లీవ్స్ వచ్చేస్తాయి. చాలా ఈజీ. ఇది చాలా ఈజీగా ఉందని ఇది ట్రై చేశాను. మీకు ఇంకా ఏదైనా మోడల్స్ కావాలన్నా కూడా పెట్టుకోండి. చాలా నీట్గా ఉంది కదా, అందంగా ఉంది. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి, డ్రెస్ షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తాం కదా రెండు, అక్కడి నుంచి ఆర్మ్స్ సైడ్ ఈ విధంగా ఫ్యాబ్రిక్ని పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో నుంచి స్టిచ్ వేసుకోండి, అప్పుడు మనకు హెచ్చులు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. మిడిల్లో నుంచి షార్ట్ కట్ స్వింగ్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. నచ్చితే ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 సైడ్స్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా 6 ఇంచెస్ దగ్గర, అక్కడ నుంచి మనకు స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మార్కింగ్ లేకపోతే మెజర్ చేసుకోండి. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని తర్వాత ఆర్మ్స్ దగ్గర మనము ఆల్రెడీ మార్కింగ్ వేసుకొని ఆర్మ్స్ ఎంత ఉన్నాయో చూసుకొని అక్కడి నుంచి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. కింద నడుము వైపు వరకు స్టిచ్ వేసుకోండి. నడుము నుంచి ఒక 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ కింది వరకు స్టిచ్ వేసుకోండి. చూడండి, లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ ఫ్యాబ్రిక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ విధంగా 4 క్లాత్స్ని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. కిందికి ఒక 5 ఇంచెస్ ఎక్స్టెండ్ అయ్యేటట్లు
ఇక్కడ రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి రెండింటిని. లైనింగ్ దాని మీద పడకుండా చూసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనము క్లాత్ ఎక్కువ పెట్టి స్టిచ్ వేసుకుంటాం కదా, సో లైనింగ్ ఈ రెండింటిని జాయింట్ చేస్తే ఏమవుతుందంటే లైనింగ్ కాస్త చిన్నగా కనిపిస్తుంది, మనకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెద్దగా కనిపించదు అనమాట. సో అందుకే మనము రెండింటిని సపరేట్ గా జాయింట్ చేసుకోవాలి, అప్పుడు మనకు ఫ్రీగా ఉంటుంది. సో రెండు సపరేట్ గా జాయింట్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకున్న తర్వాత రెండు లైనింగ్ క్లాస్ ని పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. తర్వాత లైనింగ్ ని అటాచ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీకు ఇంకా స్టిచ్చింగ్ లో టిప్స్ అండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి విశాఖన్ ఫ్యాషన్స్, లేదంటే మనకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఉంటాయి చూడండి. ఇన్స్టాగ్రామ్ లోగో ఉంటుంది, క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళిపోతుంది. అందులో మెసేజ్ చేయండి, నేను ష్యూర్ గా రిప్లై ఇస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కూడా క్లారిఫై చేస్తాను. డ్రెస్ కి ఇంకో సైడ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయడం మర్చిపోకండి.